ఇప్పుడు మనం లిస్టుల్లో వాడే కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం యాడ్ మెథడ్ వాడాం కదా లిస్ట్లో. ఇప్పుడు మనం అదర్ మెథడ్స్ ఏమున్నాయని కూడా చెప్తాను. సో ఇంటీజర్ లిస్ట్ తీసుకుంటున్నాను. సో దీనికి రోల్ నెంబర్స్ అని పెట్టుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే, లిస్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రోల్ నెంబర్స్ యాడ్ చేద్దాం. రోల్ నెంబర్ 20, రోల్ నెంబర్ 21. ఓకే, ఇప్పుడు క్లాస్లోకి న్యూ జాయినీస్ అనే వాళ్ళు యాడ్ అయ్యారు అనుకోండి. సో అదొక సెపరేట్ లిస్ట్ ఉంది మన దగ్గర. సో ఏమని పెడదామంటే న్యూ జాయినీస్ అనే లిస్ట్ ఉందనుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే, సో ఇందులో న్యూ జాయినీస్ డాట్ యాడ్ 1, న్యూ జాయినీస్ డాట్ యాడ్ 2. ఓకే, సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ నాకు ఎంటైర్స్ ఒకే లిస్ట్లో ఉంటే బెటర్ కదా చూసుకోవడానికి, ఇలా రెండు సెపరేట్ లిస్టులు ఉండే కన్నా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ న్యూ జాయినీస్ లిస్ట్ని రోల్ నెంబర్స్ లిస్ట్లోకి మెర్జ్ చేస్తాను. ఎలా చేస్తానంటే అది యాడ్ ఆల్ మెథడ్ వాడుకుంటాను అనమాట. యాడ్ ఆల్. సో ఇక్కడ చూడండి, యాడ్ ఆల్ ఏంటి అంటే మీరు ఇక్కడ సెట్ కానీ లిస్ట్ కానీ ఏదో ఒక కలెక్షన్ పాస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే న్యూ జాయినీస్ లిస్ట్ అనేది పాస్ చేస్తున్నాను. సో ఏమవుతుంది అంటే మనకు న్యూ జాయినీస్లో ఏవైతే రోల్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ ఈ రోల్ నెంబర్స్ లిస్ట్లోకి యాడ్ అయిపోతాయి. సో ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మొత్తం ఒక లిస్ట్లోకి వస్తే. సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం సేమ్ దీన్ని యాడ్ చేయకముందు కూడా పెడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను. సో చూడండి మనకి బిఫోర్ రోల్ నెంబర్స్ లిస్ట్ అనేది 2021 మాత్రమే. యాడ్ ఆల్ వాడిన తర్వాత న్యూ జాయినీస్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు యాడ్ అయిపోయాయి మనకి రోల్ నెంబర్స్లోకి. ఓకే, మీరు ఇక్కడ చూస్తే రోల్ నెంబర్ 2021 తర్వాత 22, 23 రావాలి. బట్ మనకి 1 and 2 వచ్చాయి. కానీ అప్డేట్ చేయాలి కదా అప్పుడు. సో మనం అప్డేట్ చేయాలంటే సెట్ మెథడ్ వాడతాం అనమాట. సో రోల్ నెంబర్ డాట్ సెట్. సెట్లో ఏంటి అంటే ఏ ఇండెక్స్ మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పాలి దానికి. సో ఇక్కడ ఏ ఇండెక్స్, సెకండ్, థర్డ్ ఇండెక్స్ అని అప్డేట్ చేయాలి. సెకండ్ ఇండెక్స్లో 22 పెట్టాలి, థర్డ్ ఇండెక్స్లో 23 పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి రోల్ నెంబర్స్ అనేవి అప్డేట్ అయిపోయాయి. ఇప్పుడు రోల్ నెంబర్ 23 ఉన్నవాడు స్కూల్ వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి. సో ఏం చేయాలి, మనం లిస్ట్ నుంచి వాడిని తీసేయాలి కదా. సో అప్పుడు రిమూవ్ మెథడ్ వాడతాం అనమాట. రోల్ నెంబర్స్ డాట్ రిమూవ్. సో మీ ఏ ఇండెక్స్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు, 3 రైట్. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 23 అనేది రోల్ నెంబర్ రిమూవ్ అయిపోయింది లిస్ట్ నుంచి. సో ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు సైజ్ తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే సైజ్ అనే మెథడ్ ఉంటుంది, దాన్ని వాడుకుంటే సరిపోద్ది. println రోల్ నెంబర్స్ డాట్ సైజ్. ఓకే, సైజ్ అనేది 3 అంటే మనకి 3 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు రోల్ నెంబర్ 21ని పిలుద్దాం అనుకుంటున్నారు అంటే ఏం చేయాలి, గెట్ వాడాలన్నమాట మనం సింపుల్గా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println రోల్ నెంబర్స్ డాట్ గెట్. ఏ ఇండెక్స్ అది 0 ఇండెక్స్ రైట్, 0. గెట్ 0 అంటే మనకి 20 రోల్ నెంబర్ వాడు వస్తాడనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాచ్ అనేది స్కూల్ నుంచి రిలీవ్ అయిపోయింది అనుకోండి, మీరు మొత్తం లిస్ట్ని క్లియర్ చేసేయాలి కదా. సో క్లియర్ మెథడ్ వాడతాం అనమాట. రోల్ నెంబర్స్ డాట్ క్లియర్ అంటే మొత్తం లిస్ట్ అంతా క్లియర్ అయిపోతాయి. సో ప్రింట్ చేసి చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println రోల్ నెంబర్స్. సో మనకి ఏం రాదన్నమాట, ఎందుకంటే లిస్ట్ క్లియర్ చేస్తాం కదా మొత్తం. సో ఇక్కడ చూడండి ఎంటీ లిస్ట్ వచ్చిందనమాట. దట్స్ ఇట్ గైస్.